కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మరి ఛానలే కాకుండా దాదాపు ఒక 6 వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మనం సేవలు అందిస్తూ ఉన్నాం. మరి పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు కూడా ఆల్రెడీ 2025 బ్యాచ్ అటు జేఈ కావచ్చు, ఎంసెట్ కావచ్చు ప్రారంభమైంది. మంచి రెస్పాన్స్ ఉంది. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల చాలా ప్రాంతాల నుంచి కూడా ఇటు విద్యార్థులు కానీ అటు పేరెంట్స్ కానీ రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ఇది ఒక మంచి అవకాశం. ఎవ్రీడే మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజనీరింగ్ మనం అక్యురేట్గా మీకు వెంట వెంటనే తెలియజేస్తాం. ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది మన గ్రూప్స్లో ఉన్నవారు తెలుసు, చాలామంది ఆల్రెడీ మన లబ్ధిదారులు అంటే ఎవరైతే సీట్లు వచ్చిన స్టూడెంట్స్ కూడా తెలుసు. మరి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, ఎందుకు ఇంజనీరింగ్ ఇంత డిమాండ్ పలుకుతూ ఉంది. అంటే రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కోసం చూసినా, అటు జేఈ మెయిన్స్లో చూసినా, ఇటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సీట్ల కోసం చూసినా చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ అంటే జనరల్గా ఇంటర్మీడియట్ దశలో ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్నే ఎంచుకుంటున్నారు. అందులో ఇంజనీరింగ్ వైపు చాలామంది ఆసక్తి చూపెడుతున్నారు. ఇది చాలా రోజుల నుంచి వస్తూ ఉంది, కానీ ఈ మధ్యకాలంలో ఇంకా ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కొంత ఇంజనీరింగ్ పై కొంత తక్కువ కాంపిటీషన్ అని మనం చూడడం జరిగింది. కానీ ఈ మధ్యలో అప్పుడు కరోనా ఎఫెక్ట్ కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు, కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ విపరీతమైన కాంపిటీషన్ మనం అటు జేఈ మెయిన్స్లో కానీ ఇటు ఎంసెట్లో కానీ ప్రతి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు అందరు విద్యార్థులు ఇంజనీరింగ్ వైపే వస్తున్నారని క్వశ్చన్ చేసుకుంటే, దాదాపు ఒక విద్యార్థి ఎంపీసీ తీసుకున్న ప్రతి విద్యార్థి ఖచ్చితంగా అతడికి ఏదో ఒక టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ సంపాదించాలని ఒక పట్టుదలతోనే చదువుతాడు. అది ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, జిఎఫ్టిఐ కావచ్చు, ఎంసెట్ కాలేజ్ కావచ్చు, బిట్స్ లాంటి కాలేజ్ కావచ్చు, ట్రిపుల్ హైదరాబాద్ లాంటివి కావచ్చు. మరి అదే కాకుండా ఇంజనీరింగ్ను విద్యార్థులు ఎంచుకోవడానికి గల కారణాలు అంటే, మిగతా గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో కూడా అవకాశాలు లేవంటే వాటికంటే కొంత మెరుగ్గా ఇంజనీరింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఈ అవకాశాలు కొంత మెండుగా ఉన్నమాట వాస్తవం. మళ్ళీ అందులో సాఫ్ట్వేర్ రంగం కూడా దాదాపు మంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నది. మరి ఇదైతే జస్ట్ 4 ఇయర్స్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి ఇటు ఫైనాన్షియల్గా చూసినా పెద్దగా బర్డెన్ అనిపించదు. మరి అందువల్ల అంటే పిల్లవాడు ఇంటర్మీడియట్ అయిపోయిన ఒక 4 ఇయర్స్ సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే తన కాలాన్ని హాయిగా సెటిల్ అవుతున్నాడు. అందువల్ల ఇంజనీరింగ్ వైపు వస్తున్నాడు. మరి ఈ మధ్యలో చాలా వరకు మన దగ్గర మెడిసిన్ సీట్లు కూడా పెరిగాయి, అటువైపు కూడా కాంపిటీషన్ పెరుగుతూనే ఉంది. కానీ వాటితో పోల్చినప్పుడు ఇంజనీరింగ్ వైపే చాలామంది దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థికి సకాలంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇంజనీరింగ్ ద్వారా ఏదో ఒక దాంట్లో అటు గవర్నమెంట్ సెక్టార్ వైపు వెళ్ళొచ్చు, లేదా ఇటు సాఫ్ట్వేర్స్ వైపు వెళ్ళొచ్చు, లేదా వివిధ ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, సివిల్స్ లాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్ వైపు వస్తున్నారని మనం నమ్మవచ్చు. మరి వాస్తవంగా అందరూ ఇంజనీర్లు ఇన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఇంజనీర్స్ బయటకు వస్తే వాళ్ళందరికీ అవకాశాలు ఉంటాయా మరి ఆ రేంజ్లో అంటే, దాదాపు ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మనం చూసాం, మన స్టేట్లోనే చూసాం, దాదాపు 1,00,000 పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. దాదాపు 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మరి దీంట్లో అందరూ అన్ని సీట్లు ఫిలప్ అవుతున్నాయి, కొన్ని లోయర్ బ్రాంచెస్ రూరల్ ఏరియాస్ తప్ప. మరి అట్లాంటి వాటిల్లో అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయంటే చాలామంది ఉద్యోగాలు రాక కూడా ఉన్నారు. కానీ అక్కడ ఉద్యోగం రాక ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు అవకాశాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోవడం కానీ, లేదా తన సబ్జెక్టు పట్ల కొంత ఆసక్తి చూపించకపోవడం కానీ, వస్తున్న టెక్నికల్ అప్డేట్స్ను విద్యార్థి అందుకోకపోవడం కానీ,
సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కానీ ఇలాంటి వాటిలో వెనుకబడిన విద్యార్థులు మాత్రం ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. కానీ మిగతా దాదాపు ఈ 4-5 అంశాల్లో ఇటు CGPA పరంగా కూడా మంచిగా బ్యాక్లాగ్స్ లేకుండా ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ప్లేస్మెంట్ పొందుతూ ఉన్నారు. ఈవెన్ లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి కొంత రెసిషన్ నడుస్తున్నప్పటికీ మళ్ళీ అది ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంజనీరింగ్కు అద్భుతమైన భవిష్యత్తు రాబోతుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కానీ ఇటు మన స్టేట్ గవర్నమెంట్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు స్కిల్ సెంటర్ ఓపెన్ చేయడం కానీ లేదా చాలా వరకు మన ITSని కొంత స్కిల్ సెంటర్గా కూడా అంటే వారు ఎప్పటికప్పుడు పిల్లలకు ఈ ఇంజనీరింగ్ జాబ్ యాస్పిరెంట్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ వారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాలు నేర్పడం కోసం కూడా వారిని ITIని కొంత అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో రూట్స్ ఉండడం వల్ల ఇంజనీరింగ్ వైపు వస్తున్నారు. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ప్రధానంగా మళ్ళీ ఇంజనీరింగ్ వైపు రావడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఏ విద్యార్థి అయితే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ పై ఇంట్రెస్ట్ ఉంటాడో ఫిజిక్స్ కెమిస్ట్రీపై ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా MPC వైపే మొగ్గు చూపుతారు. వారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో రాణించి మంచి ఉద్యోగాలు పొందగలుగుతారని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంజనీరింగ్ వైపు వచ్చే విద్యార్థులను ఎంకరేజ్ చేయండి. వారికి అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఒక్కొక్కట్లా లేదు ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ పడిపోయిందని కానీ ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగాలు లేవు కానీ ఇలాంటి మాటలు చెప్పి పిల్లల్ని డిసప్పాయింట్ చేయొద్దని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.